ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, మీరు మన వీడియోస్ మీరు కనుక చూస్తే నీలకంఠాస్త్రానికి సంబంధించి చాలా, అంటే మీరు చెప్పినటువంటి విధానం మేము చేసాము అని చెప్పి చాలా మంది కమెంట్స్ పెడితే, ఇంకా అసలు నీలకంఠాస్త్రం పీడిఎఫ్ కావాలి కావాలి అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. దానికోసం విస్తృతంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ నేను దాన్ని చక్కగా స్క్రోల్ చేయించాను కూడా. టెక్స్ట్ అంతా మీరు పెట్టిన ఫొటోస్ అదే కొంచెం క్లియర్ గా అర్థం కాలేదు అని అంటే మళ్ళీ మీరు పెట్టారు. దాన్ని నేను తీసుకుని దాన్ని స్క్రోల్ చేయించి వీడియో ఒకటి చేయటం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శివయ్య గురించి ఆయన అనుగ్రహం త్వరతగతిన పొందాలి అంటే శివుడి గురించి చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. త్రిపురాంతకం గురించి కూడా చాలా అద్భుతంగా మీరు వివరించారు. చూసారా? ఆ వీడియో కూడా చక్కగా చూస్తూ ఉన్నారు. సో శివయ్య గురించి ఈరోజు టాపిక్. మరి శివుడి అనుగ్రహం త్వరతగతిన మాకు రావాలి అని అంటే, అసలే ఆయన భోలా శంకరుడు అని అంటారు. మరి ఏదైనా మార్గం ఉందా సార్? అంటే ఏదైనా ఇప్పటికీ కూడా మనకి ఈ శివుడికి సంబంధించిన విశేషాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు విష్ణుమూర్తి ఉండొచ్చు, లేదా అమ్మవారు ఉండొచ్చు, ఇలా రకరకాలుగా మనం ఆరాధ్య దేవుళ్ళు చాలామంది మనకు ఉన్నారు. కానీ శివుణ్ణి పూజించడానికి మనకి అనేక రకాలైన సౌలభ్యాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. అంటే రుద్రాక్షలు ధరించవచ్చు, తర్వాత అభిషేకాలు చేసుకోవచ్చు, లేదా అలా స్తోత్రాలకు సంబంధించినవి చేసుకోవచ్చు. అది కాక మంత్రాలు ఉంటాయి. సో ఇదేం కాకుండా కేవలం ఆయన రూపాన్ని ధ్యానం చేసుకున్నా కూడా ఉంటాయి. ఇంకా అనేక రకాలైన, అంటే ఇప్పుడు మీరు రుద్రాక్షలు అంటే మళ్ళీ ఆ రుద్రాక్షల్లో రకాలు ఉన్నాయి, అభిషేకాలు అంటే మళ్ళీ ఆ అభిషేకాల్లో రకాలు ఉన్నాయి. సో అంటే అవి వేల కొద్ది మనకి తరుణోపాయాలన్నీ కూడా కేవలం శివ పూజలోనే, శివ అర్చనలోనే మనకి ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. సో 1, 2 అనేది కాదు, అనేక రకాలైన మార్గాలు శివుడి దాంట్లోనే మనకి దొరుకుతాయి, స్తోత్రాలు కానీ ఏవైనప్పటికీ కూడా. సో అందుకని ఖచ్చితంగా మనం శివుడిని పూజించడం అనేది ఖచ్చితంగా, అంటే ఇవాళ మనం ఏమంటాం, బతికున్నంత కాలం కూడా ఇహపరమైన భోగాలు ఏవైతే ఉంటాయో అవి అనుభవించటం. అది అనుభవించాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఏం ఉంచుకోడు కదా, మనకి పంచుతాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఒక పాత్రట్టుకుని తిరుగుతాడు, బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా తిరుగుతాడు. ఆ బట్టలు కావాలన్నా మనకే ఇస్తాడు, ఆ ధనం కావాలన్నా మనకే ఇస్తాడు. ఆయన దగ్గర ఏమి ఉంచుకోడు కాబట్టి ఆయన నిర్వికారుడు అన్నాం. సో అందుకని శివుణ్ణి ఆరాధించడం అనేది ఒక యోగం, అద్భుతం. సో అందుకని శివుణ్ణి పూజించమని అందరికి చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే, మరణించాక కూడా శివం అవ్వాలంటే శివుణ్ణే పట్టుకోవాలి. అవును, మళ్ళీ మరణించాక కూడా తోడు ఆయనే. అదే కదా, అందుకనే శివం అవ్వాలంటే ఖచ్చితంగా శివుడే అనుగ్రహం మనకు ఉండాలి. ఖచ్చితంగా. ఎవడుంటాడు సార్? అందరు వెళ్ళిపోతారు సార్ కదా, ఆయన కాపలా కాస్తాడు, ఒక్కడే ఉంటాడు. మనకు కాపలా కాసేది ఆయనే, తండ్రి కాబట్టి. తండ్రి అయితేనే అలా చేయగలడు కదా. సో అందుకని అంతకంటే కొలమానం ఏం చెప్పగలుగుతాం? 100%. సో ఆ దేవుడు అనేది మన బహుమానం, శివుడు. సో అది, సో అందుకని శివుణ్ణి ఎలా ఆరాధించడం అనేది, ఇప్పుడు మీరు అభిషేకం అంటే రత్నాభిషేకం అంటే రత్నాలతో అభిషేకం చేయటం అనేది ఉంది. రత్నాలతో అభిషేకం అదే నవరత్నాలు అనేవి ఉంటాయి కదా, ఈ నవరత్నాలు కలిపిన జలం, అంటే ఇప్పుడు మనకి ఈవెన్ అంటే మీరు ఖరీదైన స్తోమత లేదు మాకు అనుకోండి, అలా దొరకపోయినా కూడా మీకు ఏదైతే ఇప్పుడు మనం శంకుస్థాపన వాటి కోసం ఖచ్చితంగా నవరత్నాలు వేస్తాం. నార్మల్ గా ఉంటాయి అవి, క్వాలిటీ ఏమి అంటే క్వాలిటీ ఉండదు. మీకు క్వాలిటీతో చేస్తుంది ఇంకా మంచి ఫలితం ఉంటుంది. నేను అనేది ఏంటంటే, సామాన్యుడు సైతం చేసుకునేందుకు చెప్తున్నా. మీకు దగ్గర కొద్దిగా స్తోమత ఉంది, ఒక 2-3 వేలు పెట్టగలరు అనుకోండి, అప్పుడు కొద్దిగా మంచి క్వాలిటీ తీసుకోండి, నవరత్నాలు ఒరిజినల్ గా. తర్వాత అలా కాదు అవండి, మేము చాలా పేదవాళ్ళం, మాకు అంత స్తోమత లేదంటే పూజా సామాన్లు అమ్మే చోట నార్మల్ దొరుకుతుంది. ఒక్కొక్క క్యారెట్ అయినా తీసుకోవచ్చా సార్, వజ్రాన్ని మినహాయిస్తే? అంతేగా, ఇప్పుడు ఒక్క క్యారెట్ అంత కూడా 9 cents అలా ఉన్నా కూడా 9 cents ఉంటే చాలా మంచి 9 cents పచ్చలు, 9 cents రూబీస్, 9 cents ఎంత ఉంటుంది సార్ ఒక పచ్చ అయితే? మీరు జమాలజీ మీద మీకు చాలా ఐడియా ఉంది, కొన్నేళ్ల పాటు మీరు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి చెప్పండి. అదే నేననేది, ఇప్పుడు మీకు ఇవి నవరత్నాలు సెంటుల్లో అయితే కనుక, అంటే దాన్ని కూడా ఏమంటామంటే ఒక్కొక్క సంస్థ బట్టి అది చెప్పండి సార్, కమర్షియలైజ్ అయిపోయింది ప్రతిదీ, అది ఉంటుంది.
2-3 వేలు మించి ఉండవు. 9 సెన్స్ రెండు అంటే అన్ని కలిపి నేను చెప్తాను. అన్ని కలిపి నవరత్న సెట్ అంటున్నా నేను. ఓకే ఓకే మీరు చెప్పినట్టు డైమండ్ పక్కనట్టండి. డైమండ్ అనేది కొద్దిగా వేరు కదా. ఆ. దాని బదులు మనకి వేరే వైట్ డైమండ్ లాంటిది ఉంటది. ఏడి తీసుకోవచ్చా సార్? అమెరికన్ డైమండ్ లాంటిది తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. రైట్, తీసుకున్నాము. తీసుకుని ఇప్పుడు మనం శివుడికి ఎలాగో అభిషేకం చేయడానికి నీళ్లు పెట్టుకుంటాం కదా. ఆ నీటిలో ఈ నవరత్నాలు పెట్టేసి వేసేసి. వాటి ద్వారా అభిషేకం చేయాలి. ఓకే. మళ్ళీ ఈ నవరత్నాలు తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ ప్రతిసారి కూడా ఈ నవరత్నాలతో కలిపితే నవరత్న అభిషేకం అవుతుంది. ఓకే ఓకే. ఏ మంత్రంతో చేయాలి సో అభిషేకం? అది మనం ఏదైనా సరే మీకు చదవటం వచ్చి చేయటం వస్తే నమ్మకం చమకంతో చేయటం అనేది ఒక పద్ధతి. ఒకవేళ రాకపోయినా ఓం నమ శివాయ అంటూ ఒకసారి పోసి ఓం నమ శివాయ, రెండోసారి ఓం నమ శివాయ, మూడోసారి 108 సార్లు చేస్తే అయిపోయాయి. సో శివుడికి కేవలం అంత నమ్మక చమకాలతో మంత్రపూర్వకంగా మీరు చేయలేకపోయినా, సశాస్త్రీయంగా చేయలేకపోయినా పర్వాలేదు. కావాల్సిన శివుడు చూసేది ఎప్పుడు కూడా ఆర్ద్రత. సో అది ఉంది అంటే కనుక ఆయనకి, అందుకే మరి కన్నప్పని కానీ ఇలా బోలు మందిని ఆయన అనుగ్రహించాడంటే వాళ్ళలో ఉన్న అమాయకత్వం. అంతే, ఖచ్చితంగా. అంతేగాని అపారమైన వాడికి ప్రేమ. ప్రేమ వాడు ఇలా చేశాడా అలా చేశాడా అని నా మీద కాలెట్టాడా చూడలేదు ఆయన. చూడలే ఆయనకి. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆ సూక్ష్మ ఆ భక్తి అనేది చూశారు అంతవరకే. సో అందుకని శివుడి దగ్గర మనం అలాంటి భేషజాలు పోవక్కల్లా, భేషజాలు పోతేనే ఆయన బాధపడతాడు. సో అది అందుకని దైవం సార్. అది అందుకని శివుడిని ఆ రకంగా చేస్తే ఉపయోగం ఏంటి? రత్నాలు ఇలా చేస్తే ఏమిటి ఉపయోగం? ఉపయోగం ఖచ్చితంగా అన్ని రకాలకి. అంటే ఇప్పుడు సపోజ్ ఒకరికి అధికారం కావాలి, సో అధికారం లభించడం అనేది ఉంటుంది. ఒకళ్ళకి సంపద కావాలి, సంపద లభించడం అనేది ఉంటుంది. కానీ దీనికంటే కూడా మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, ఆయన మహిమలు ఉన్నాయి లేవు అనేది పక్కన పెడితే నవగ్రహాలు ఉన్నాయని అందరం ఇంచుమించు భావిస్తాం. కనపడుతున్నాయి కదా. సో అలాంటి నవగ్రహాల నుంచి వచ్చే ఉపద్రవాలన్నీ కూడా పోవడానికి ఖచ్చితంగా ఇదే ఉపయోగం. అన్ని తల వంచుతాయి. అంతేగా మనం నవగ్రహాలు ఏమంటాం, నవరత్నాలంటే నవగ్రహాలే కదా. సో వాటితో కూడిన అభిషేకం చేస్తున్నాం బాబు, వాళ్ళని కూడా ఆయన ముందు మోకరిల్లేలా చేస్తున్నాం. అందుకని ఖచ్చితంగా అభిషేకం చేసిన నీరు మనం మళ్ళీ తీర్థంగా తీసుకుంటే అంతకంటే పుణ్యం అనేది ఉండదు. సో అందులో మనకి అతి త్వరలో మహాశివరాత్రి కూడా ఉంటుంది. ప్రతిరోజు చేయాలా సార్ ఈ అభిషేకం, లేకపోతే సోమవారాలు చేసుకోవచ్చా? అప్పుడప్పుడు సోమవారాలు చేసుకోవటం, లేదా నెలకోసం మహాశివరాత్రి నాడు ప్రదోష వ్రతం అంటే త్రయోదశి రోజు చేసుకోవటం ఆయనకి ప్రియం కదా. అందుకే అంటున్నాగా, అలా ఏదో ఒక రోజు చేసుకుంటే నెలకోసారి అలా అప్పుడప్పుడు చేసుకుని మళ్ళీ నవరత్నాలు కొనక్కల్లా ఆ నవరత్నాలే మళ్ళీ చక్కగా శుద్ధి చేసేసి, అంటే మళ్ళీ కడిగేసి చక్కగా మళ్ళీ మనం ఏదైనా చిన్న బరిలో పెట్టేసుకుని చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు ఏదైనా ఊరిలో చేసుకునే సౌలభ్యం ఉంటే అలా ఊరికి కూడా తీసుకెళ్ళిపోయి చక్కగా చేసుకోవచ్చు. అంతకంటే మంచి ప్రయోగం ఏముండదు. సో ఇలా ఎన్నో ప్రయోగాలు ఉంటాయి శివుడికి సంబంధించిన వరకు. ఇది కూడా ఒక ప్రయోగం లాంటిది. ఇది కూడా చాలా మంచి ప్రయోగం. అంటే పాత రోజుల్లో రత్నాలు కాదు, ఇలా సువర్ణాభిషేకం, మరి వెండి రజితాభిషేకం, అంటే సువర్ణ భస్మం అది కొద్దిగా కాస్ట్లీ. సో అలా నీటిలో కలిపి చేసేస్తారు. సో అది మళ్ళీ మనకి అంత ఉపయోగపడదు, మనకి దాంట్లో ఇంకిపోతుంది. కానీ అంత ఖరీదుతో కూడా చేసే, అంటే అప్పుడు అంత ఖరీదు లేదు కాబట్టి. సో అందుకని ఆ రకంగా చేస్తే కూడా చక్కటి శాశ్వతమైన సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని సువర్ణ భస్మంతో చేస్తే. ఏదో ఒక్కసారి జన్మకు ఒక్కసారైనా మనం చేయించుకోగలం కదా. చేయించుకునే అదృష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి. అదే ఇప్పుడు ఎన్నో ఖర్చులు చేసేసుకుంటున్నాం మనం కదా. అంతే. జస్ట్ మీరు ఏంటంటే సువర్ణ భస్మం అంటే ఇన్ని గ్రాములు ఉండాలని లేదు కదా. మిల్లీ గ్రాముల్లో కూడా దాన్ని రజస్సు తీసుకుని నీటిలో కలిపితే అయిపోయాయి. మరి అదైనా మనం చేయగలం, అదైనా కూడా మనం చేయొచ్చుగా. ఇప్పుడు నవరత్నాలు మీరు చెప్పారు కదా, దానికి ప్రత్యామ్నాయంగా చెప్పండి. ఏదైనా ఒక కాయిన్ తీసుకున్నాను నేను, బంగారపు కాయిన్, అది నీళ్ళలో వేసి ఆ నీళ్ళనే స్వామి మీద వేయడం లాంటివి చేయొచ్చా? అంటే చెయ్యొచ్చు దాంతో. కాకపోతే అప్పుడు ఏంటంటే ఆ యొక్క కాయిన్ మళ్ళీ మనం దేనికి వినియోగించుకోవాలి, ఓన్లీ దీనికోసమే, శివయ్య కోసమే మనం పెట్టేసుకున్నాం అలా చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయం దొరికేసింది. ఇవాళ మీరు నమ్మరు కానీ మనం మార్కెట్ లోకి వెళ్తే చివరికి వెండి బిల్వదళాలు, బంగారం బిల్వదళాలు కూడా దొరుకుతున్నాయి. సో అందుకని శివుణ్ణి పూజించడానికి బోలని ఉన్నాయి మనకి. అదే కదా, బోలని మార్గాలు ఉన్నాయి. సో శివుణ్ణి పట్టుకుందాం మన అందరం కూడా ఖచ్చితంగా. మనం ఏమంటాం, మన ఇంటి మొత్తం ఏదైతే బ్రహ్మస్థానం ఉంటుందో
అంటే ప్రతి ఇంటికి కూడా ఒక బ్రహ్మస్థానం అనేది ఉంటుంది. ఉంటుంది. అది కేవలం శంకుస్థాపన చేసేప్పుడే ఉంటుంది. అవును. సో, అలాంటి బ్రహ్మస్థానం సరిగ్గా ఉండి లేకపోయినా కూడా శివయ్య అనుగ్రహం ఉంటే అక్కడొచ్చే ఆకస్మిక కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. అద్భుతం సార్. అలా సో, దూరం అవ్వాలి. అది. భరించలేకుండా ఉన్న ఈ కష్టాలన్నిటి నుంచి ఆ తండ్రే కాపాడి తీరాలి. ఆయన ప్రీతి కొరకు ఈ చిన్నది చేద్దాం మనం. రైట్. అద్భుతం సార్. చాలా ఇది అనుకోకుండా వచ్చినటువంటి ఒక టాపిక్. లైట్ ఆగిపోయింది. ఆగిపోతే ఏం చేద్దాం, ఏం చేద్దాం అంటుంటే ఆయన ఈ మాట అంటే సార్ చెప్పండి సార్ వాళ్ళకి ఉపయోగపడుతుంది మన వాళ్ళకి అని తీసుకోవడం జరిగింది. చాలా వివరంగా మాకు తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.